ఏంటిది? బిస్కెట్. ఎందుకు? పాస్వర్డ్. షిట్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. రే, మన ప్రిన్సిపల్ గారి బెల్లం పేరేంటి? కత్రీనా లఘు. కత్రీనా. షిట్. ఆ కీప్ ట్రై చేయి. మన సాఫ్ట్వేర్ చూసిలారా? సాఫ్ట్వేర్. Yes. Yeah. Yeah. Done. బిస్కెట్ తీసి వచ్చారా? తినేసాను రా. అయితే పరిగెట్టు. ఇదిగో క్వశ్చన్ పేపర్స్. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్నా. దీంతో మా అప్పులు తీరిపోతాయన్నా? పోనీ. రేయ్, అప్పులన్నీ మీరు చేసి ఈ క్రైమ్ లో నన్ను ఎందుకు ఇరికించారా? స్నేహం కోసం. Get ready, students. Start. Stop it. మిస్టర్ ఇన్విజిలేటర్, ఆ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి. రాము, ప్లీజ్ కమ్ అవుట్. చూడు రాము, నా రూమ్లోకి బ్రేక్ ఇన్ అయ్యి, నా కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి, నా పర్సనల్ ఫైల్స్ని హ్యాకింగ్ చేసి క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసింది నువ్వేనని నీకు తెలుసు, నాకు తెలుసు. సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నా కంప్యూటర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అది ఓపెన్ సీక్రెటే కదా సార్. ఏయ్, గట్టిగా చెప్పు. సాఫ్ట్వేర్ సుశీల మేడం మీకు ఈ పన్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందే కదా సార్. అయినా మీ కీప్ పేరు కంప్యూటర్ పాస్వర్డ్ గా పెట్టడమే సార్. Will you stop it and sit down, I say, Mr. Subbarao? Oh no, Susi. ఒరేయ్, ఈ క్వశ్చన్ పేపర్ రాకెట్లో నీతో పాటు ఇంకా ఉన్నారు. చూడు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు హాయిగా ఎగ్జామ్ రాసుకుంటారు, నువ్వు డిబార్ అవుతావు. వాళ్ళెవరో చెప్పేసావు అనుకో, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏమంటావు? మన స్టాంప్ పేపర్ పార్టీ దొరికాడనా? ఎక్కడ దొరికాడురా? చాటింగ్ చేస్తూ కలకటాలో దొరికాడనా? చాటింగ్? అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తే అడ్రస్ చెప్పేశాడు, పట్టేసుకున్నాం. నన్ను చీటింగ్ చేసి నువ్వు హ్యాపీగా చాటింగ్ చేసుకుంటావురా? నాకేం తెలియదు. రేయ్, నువ్వు అమ్మిన స్టాంప్ పేపర్ మీద మా అయ్య విల్లు రాసిపోయాడు. వాడు చచ్చాక తెలిసింది ఆ స్టాంప్ పేపర్ దొంగదని, ఆ విల్లు చెల్లదని. దాంతో వాడు ఆస్తంతా వాడు కీపుకి వెళ్ళింది. నాకు డిప్రెషన్ చాలా డీప్ గా వచ్చింది. అన్న నాకేం తెలియదు అన్న. తెలుగు గడ నాకు దొంగ స్టాంప్ పేపర్లు ఇచ్చాడన్న. ఏదేమైనా సరే నువ్వు చేసింది సీటింగ్. నన్ను సీటింగ్ చేసినోడు ఎవరికి సిటికిన వేలు ఉండదు. అన్న వదల వదల అన్న 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 నీకు అన్న క్వశ్చన్ పేపర్ పార్టీ అన్న. రేయ్, మీరు అడిగినప్పుడల్లా అప్పు ఇచ్చాను కదరా. ఆ అప్పు తీర్చడానికి ఐడియా కూడా నేనే ఇచ్చాను కదరా. మరి నాకే దొంగ పేపర్లు అమ్మి సీటింగ్స్ వేస్తారా? మీకు కరెక్ట్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చా, కానీ ప్రిన్సిపల్ లాస్ట్ మినిట్ లో క్వశ్చన్ పేపర్ మార్చాడు. రేయ్, వాడిచ్చాడో వీడిచ్చాడో నాకు అనవసరం. మీరిచ్చిన రాంగ్ క్వశ్చన్ పేపర్ స్టేట్ మొత్తం సప్లై చేశాను. ₹1 కోటి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు నాకు ఎవడిస్తాడ్రా? అది నన్ను సీటింగ్ చేసినోడు ఎవడికి సిటికిన వేలు ఉండకూడదురా.
అన్న వద్దన్న అన్న వద్దన్న వద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వద్దన్న వద్దన్న ప్లీజ్ అన్న వద్దన్న ఆ 1 కోటి రూపాయలు కట్టేస్తా అన్న. ఎలా కడతారా? మా నాన్నగారి బాబుకి రాజమండ్రిలో 100 ఎకరాల పొలం ఉందన్న, అది అమ్మి కట్టేస్తా అన్న. రేయ్, నెల రోజులు టైం ఇస్తున్నాను. 1 కోటి రూపాయలు కట్టాలి. ఎక్కడికి పార్పడానికి ప్రయత్నించకండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. టచ్ మీ నన్నే అంటారు లక్ష్మి ఆడేకి వచ్చే నన్ను కిస్ మీ మళ్ళీ మళ్ళీ రాదు ఇట్టాని పాచి నీ బోడి భగ భగ మండే పాచి ఓ పాచి కన్ను తెరవడం ఓ పాచి కన్ను కొట్టడం ఓ పాచి కన్ను మోయడం ఓ పాచి స్వీట్ స్వీట్ పాచి నన్ను చూడడం ఓ పాచి నన్ను తాకడం ఓ పాచి నన్ను గెలవడం ఓ పాచి హాట్ హాట్ పాచి టచ్ మీ నన్నే కిస్ మీ నన్నే టచ్ మీ నన్నే అంటారు లక్ష్మి పారేకి వచ్చి నన్ను కిస్ మీ మార్నింగ్ ఈవినింగ్ బోరింగ్ ఇంకేముంది నైట్ అయినా ఎంజాయ్ చేయరా ఏ పాచి రోలింగ్ అయినా నీకొచ్చి సచ్చిందేంటి మన పార్టీ ఎంతో బెస్ట్ రా బాధల్లో ఓ పాచి ఆనందంగా ఓ పాచి దేర్ ఇస్ నో రీజన్ టు పాచి ఆల్ ద టైమ్ ఓ టచ్ మీ నన్నే అంటారు లక్ష్మి పార్టీకి వచ్చి నన్ను కిస్ మీ మళ్ళీ మళ్ళీ రాదు ఇట్టాని పాచి నీ బాడీ భగ భగ మండే పాచి ఓ పాచి టీనేజీ ఓల్డేజీ మైలేజీ ఏదేమైనా ఓల్డేజీ ఉంటే చాలురా నీకున్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసైన పార్టీకి ప్రెసిడెంట్ అయిపోరా ఎవ్రీడే నీ డ్యూటీ మస్ట్ అండ్ షుడ్ గా ఓ పార్టీ దేర్ ఇస్ నో సీజన్ టు పార్టీ ఆల్ ద టైమ్ టచ్ మీ నన్నే అంటారు లక్ష్మి పార్టీకి వచ్చి నన్ను కిస్ మీ మళ్ళీ మళ్ళీ రాదు ఇట్టాని పార్టీ నీ బాడీ భగ భగ మండే పార్టీ ఓ పార్టీ ఇదే హైదరాబాద్ నగరం, అవకాశాలకి మహానగరం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచానికే రాజధాని. ఎన్నో సుప్రసిద్ధ ఐటీ కంపెనీలకి ఇదే హెడ్ క్వార్టర్స్. బిల్ గేట్స్ కి సాఫ్ట్వేర్ ఇక్కడే తయారవుతుంది. బిల్ క్లింటన్ కి స్పోర్ట్స్ వేర్ కూడా ఇక్కడే తయారవుతుంది. ప్రతి హైదరాబాదీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, గొప్ప గొప్ప కంపెనీలన్నింటినీ మించి అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక ఐటీ కంపెనీ ఇక్కడే ఉంది. ఆ కంపెనీ పేరే అండర్వేర్. ఒక హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీకి అలాంటి పేరు ఎందుకు పెట్టాడో తెలియదు గాని రాత్రింపగళ్ళు కష్టపడి ఆ కంపెనీని నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది మరెవరూ కాదు, ఆ కంపెనీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. గుడ్ మార్నింగ్. యా, హలో, హాయ్. సుష్మా, ఎస్ సార్ డాక్టర్ ఫోన్ చేసావా? హీస్ వెయిటింగ్ ఇన్సైడ్ సార్ గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఓ సారీ సార్. ఇట్స్ ఓకే. సార్ కదలకండి సార్, స్పాట్ మిస్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి సార్, మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ముందు మీరు కంట్రోల్లో ఉండాలి సార్. పిచ్చోడా, ఆ మంది వేసుకునేది ఈ మంది వేసుకోవడానికి. ఏంటో. సార్ ఎస్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. కమింగ్.
తేజ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ సాఫ్ట్వేర్ చరిత్రలో ఈ రోజు భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన కంప్యూటర్ ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు మనం అండర్వేర్ హెడ్ క్వార్టర్స్ లోకి లైవ్ గా వెళ్దాం. థ్యాంక్ యూ స్వాతి. ఇక్కడ అండర్వేర్ లో చాలా పండగగా ఉంది. మరికొద్ది సేపట్లో సూపర్ కంప్యూటర్ డెమాన్స్ట్రేషన్ జరగబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి బిల్ గేట్స్ తన ప్రత్యేక ప్రతినిధి అయిన నార్మన్ బేట్స్ ను పంపించడం విశేషం. మిస్టర్ బేట్స్, కెన్ యూ టెల్ us why you are here today? I'm here to witness the demonstration of the new supercomputer. Mr. Bill Gates is very interested in underwear. If the demonstration is a success, Mr. Gates is willing to invest $1 billion in underwear. బిల్ గేట్స్ గారికి అండర్వేర్ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఈ డెమాన్స్ట్రేషన్ తర్వాత 45,000 కోట్లు ఈ అండర్వేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. కెమెరామెన్ రఘుతో భాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? కైండ్లీ టేక్ యువర్ సీట్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్స్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ మీ బిగిన్ బై టెలింగ్ యూ దట్ అండర్వేర్ లో ఉన్న ప్రతి ఎంప్లాయీ 6 సంవత్సరాలు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసిందే ఈ సూపర్ కంప్యూటర్. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి కంప్యూటర్ ని ఏ కంపెనీ తయారు చేయలేదు. దిస్ ఇస్ అ మిరకల్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నౌ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్ ఆఫ్ యువర్స్, మే ఐ కాల్ అపాన్ అవర్ ఆనరబుల్ చైర్మన్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు టు కమ్ ఆన్ టు ద డయస్ అండ్ ఇనాగ్రేట్ దిస్ కంప్యూటర్. సార్, congrats sir. Thank you. Please. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, గ్రేట్, సూపర్ డూపర్ బొంబాస్టిక్. జెంటిల్మెన్, మన ప్లాన్ లో ఐటమ్ నెంబర్ 1 ని మనం చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు వాడు కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి టైము లేదు, చేతిలో డబ్బు లేదు. మిస్టర్ బిర్డే, Yes sir. మీ కంపెనీలో జరిగేటువంటి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో మనకి వేరే గత్యంతరం లేదు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఈ కంపెనీ అమ్మేయాలని చెప్పే ప్రపోజల్ పెట్టు. రాజేంద్ర ప్రసాద్ దానికి ఒప్పుకోడు. అప్పుడు బోర్డు మెంబర్స్ అందరి చేత వాడికి అగేన్స్ట్ గా ఓటించి వాడిని ఒప్పించు. బోర్డ్ మెంబర్స్ అందరితో ఆయనకి అగేన్స్ట్ గా ఓటేయించడం కష్టం సార్. నో ఎక్స్క్యూజెస్. నువ్వెలా చేస్తావు నాకు అనవసరం. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాకు కావాలి. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాది, దాన్ని ఎవరికి అమ్మను. మిస్టర్ చైర్మన్, మనకు వేరే ఆప్షన్ లేదు. బిల్ గేట్స్ దగ్గర నుంచి వస్తుంది అనుకున్న $1 బిలియన్ ఇప్పుడు రాదు. పోనీ కొత్త ప్రోడక్ట్ తయారు చేద్దామంటే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని 100 కోట్లు కావాల్సి వస్తుందో తెలీదు. ఒక కొత్త ప్రోడక్ట్ ని ఇన్వెంట్ చేద్దాం. తీరా తయారు చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో, అసలు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. సో ఐ థింక్ వండర్వేర్ కి మన అండర్వేర్ నమ్మేయడమే బెస్ట్ ఆప్షన్. నో, ఈ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా అండర్వేర్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. నేను బతుకున్నంతకాలం నన్ను నా అండర్వేర్ని ఎవరు వేరు చేయలేదు. మీకేమైనా కొత్త ఐడియాలు ఉంటే చెప్పండి, చేత కాకపోతే చెప్పండి. ఏం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటాను. ప్రతివాడు బయలుదేరతాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి. చైర్మన్ గారు, టెన్షన్ పడకండి చైర్మన్ గారు. కూల్ గా ఉండండి చైర్మన్ గారు. మంచినీళ్ళు తాగండి చైర్మన్ గారు. ప్లీజ్. Hello? మిస్టర్ బేట్స్, దిస్ ఈస్ రాజేంద్ర ప్రసాద్. Hello, Mr. Prasad. How are you? చూసారా మా సూపర్ కంప్యూటర్ని బ్లాస్ట్ చేసి మమ్మల్ని ఎలా దెబ్బతీశారో? యూ డోంట్ వరీ, ఈ నెలాఖరులోపు ఎలాగైనా అంతకంటే బెటర్ కంప్యూటర్ తయారు చేసి చూపిస్తాను. Okay, I'm in India till the end of the month. Show me something special. చూపిస్తాను. ఈ నెలాఖరులోపు ఒక స్పెషల్ ప్రోడక్ట్ తయారు చేసి చూపిస్తాను. ఐ నో వాట్ టు డూ. Okay, good luck. ఇంత మోసం మరి మొత్తం మీద మోసం 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 మోసగాళ్ళు. మిస్టర్ జేమ్స్. ఎస్, ఐ యామ్ రాజేంద్ర ప్రసాద్, ఓనర్ ఆఫ్ అండర్వేర్. ఈ అండర్వేర్ నాది. నేను అంటుంది దాని గురించి కాదు. అండర్వేర్
అండర్వేర్ అనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్. సో అండర్వేర్ కి చైర్మన్ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుని వస్తే నీ చేతిలో పిల్లేంటి, దానికి నువ్వు పాలు పట్టించడం ఏంటి? ఎస్, ఐఎమ్ ప్రొఫెషనల్ కిల్లర్. కానీ మనుషుల్ని చంపుతాను, జంతువుల్ని ప్రేమిస్తాను. నీ మొహం చూస్తే ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నావు. నేనేదో రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. స్టాప్. My name is James. Don't play games. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వే అనుకున్నాను. మైకేల్ జాక్సన్ లా థ్రిల్లర్ కూడా నాకు మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఓకే, నువ్వు చంపాల్సింది మనిషినే. రేట్ ఎంత? 25 లక్షలు. సగం ముందు, సగం పనైన తర్వాత. డన్. టేక్ దిస్. థ్యాంక్ యూ. ఇంతకీ నేను చంపాల్సింది ఎవరిని? నన్నే. వాట్? నన్నే. పీడకల్లో వచ్చి నిద్ర పట్టక వస్తుంటే నువ్వేంటి హ్యాపీగా సినిమా చూస్తావు? నాకు అలాంటి పేడకల్లో వస్తున్నాయని టోటల్గా నిద్రపోవటం మానేశాను. నువ్వు టెన్షన్ పడకుండా ఇటు చూడు. ఏదో పది మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు ఇదేది నిజంగానే మాట్లాడుతుంది. నేను చెప్పానా? ఇక నాకు ఇచ్చిండు బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే. ఐస్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? అంటే ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడానికి మాట్లాడే మేక నమ్ముదామా? మాట్లాడే కంప్యూటర్ని. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడడానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. నైస్ టు మీట్ యు బుచ్చిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో హెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వా వా. ఆసై ముత్తం తాత. ఎలయల్ సోరు పోట్. ఈఐ దూరం ఓట్. ఫెంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తా. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు. థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल, నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ అమ్మ తొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడుక్కున మింగావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం సాల్వ్. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగా. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్
నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ, అవసరం ఉంటే హౌ ఆర్ యూ అంటావు, లేకపోతే హూ ఆర్ యూ అంటావు. వాట్ ఈస్ ఇట్ టాకింగ్? వస్తే నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు, ఆడవాడు నీ పక్కన, నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరు పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓవర్ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటన్నా ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదా? రే, నువ్వు ముందు ఈ కూల్ డ్రింక్ తాగు. ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కాదురా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షల చెక్కులు. ఇంకో 10 నిమిషాలు ఒప్పి పెట్టుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే, పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని సిప్పై కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన అప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మాయిలు పిచ్చోళ్ళారా? అంటే అప్పులు తప్పులు అన్ని నేనే చేశాను, నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. రే, ఈ దోశ మీద పేపర్ వెయిట్ ఏంటయ్యా? పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను ఉండండి. దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుంటుంది కానీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా. ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, నెక్కు టై కట్టుకుని, నైట్ షూస్ వేసుకుని, సంఖ్లో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినారా. మీ కాఫీ సార్. థ్యాంక్ యూ. అబ్బా, రే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం అంటే రై కొంచెం తలపైకెత్తు. రే కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అడ్డు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఏంట్రా, అందరు నీ కోసం అండర్వేర్ లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్ గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా, అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా, అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్ గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. రే, మమ్మల్ని ఇద్దరిని కాలేజ్ నుంచి డిబార్టించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగా డబ్బు తెచ్చులకు రోడ్ల మీద అదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్ లో ల్యాప్టాప్ ముందు టిప్ టాప్ కూర్చొని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్ గా మమ్మల్ని ఇలా బాధపడతాం నీకేమైనా న్యాయంగా ఉందిరా? రే, నాకు ఐడియా వచ్చింది. ఏంటో అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి, కాపాడండి. వీడికి దాహవి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే ఇటు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే ఎంజాయ్. గుడ్ లక్. కళ్ళే మూసారంటే నీ కళ్ళు కూడా మోసం. నీ డల్లే నీతో ఉంటూ నీ వెనకాలంతా మోసం. నువ్వు నడిచే దారిలో నా అడుగులో ఉంది మోసం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్రేజీ. అమ్మాయితో మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్న ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయి నీకు సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తాను రా. ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది? కే రాము అని అయి ఉంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు. రే నువ్వు చైర్లో కూర్చోరా. కూర్చోరా చెప్తాను. చెయ్యి ఇలా స్టైల్గా పెట్టు. పైకి చూడు. చిన్న స్మైల్ వేసుకో. ఈ పెన్ తీసుకొని ఇలా 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 అను. ఇప్పుడు ఆ చైర్లో 2 సార్లు గీరా గీరా తిరుగు. ఆహా ఆహా, అది అది ఆహా. నిన్ను ఇలా చూస్తుంటే ఈ కంపెనీకి చైర్మన్ లా ఉన్నావురా. ఇదే ఆనందంలో రిసెప్షన్ కి ఫోన్ చేసి 2 టీలు చెప్పు. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. 2 టీ. విత్ షుగర్ వితౌట్ షుగరా సార్? విత్ షుగర్ వితౌట్ షుగరా? మనకేమైనా షుగర్ ఉందా? విత్ షుగర్ చెప్పు. విత్ షుగరే. ఇంకేం కావాలి సార్? ఇంకేమన్నా కావాలరా? ఓ ప్లేట్ పునుగులు చెప్పు. ఓ ప్లేట్ పునుగులు. ఒరేయ్ చెత్తనా ఎలా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా? స్వాగత్ మెస్ అనుకున్నావా? పెట్టే ఫోను. చూస్తావేంట్రా? పెట్టే ఫోను. ఏమైందిరా? ఏమైందా? రే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ ఐడియా ఏంట్రా? పెద్దగా ఐడియా అంటూ ఏం లేదురా. నువ్వు 2 రోజుల నుంచి టై కట్టుకోవాలి, చొక్కా వేసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవాలని ఫీల్ అయిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు ఇలా తీసుకొచ్చాను అంతే. నీ అబ్బా మనకున్న ప్రాబ్లం సరిపోలేదా? అసలు నిన్ను నా పింక్ చొక్కా మీద ఇంకేస్తావురా నీ అబ్బా. ఇక్కడ రాము అంటే ఎవరు? అవిడే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? బోర్డ్ రూమ్ లో మీ ప్రెజెంటేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ప్రెజెంటేషనా? మన చైర్మన్ గారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ ని అర్జెంట్ గా డెవలప్ చేయమని మెమో పంపించారు. నాన్సెన్స్. సో వాట్ డు యు ప్రపోజ్ మిస్టర్ బిర్డే? వి సెల్ అండర్వేర్. ఏంటి అండర్వేర్ ని అమ్మేద్దామా? దట్స్ రైట్ మిస్టర్ పాండే. చాలా రోజులుగా వండర్వేర్ చైర్మన్ లింగరాజ్ గారికి మన అండర్వేర్ మీద ఒక కన్ను ఉంది. మీరందరూ నాతో చేయగలిపితే మన చైర్మన్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ అండర్వేర్ ని వండర్వేర్ కమ్మేద్దాం. మిస్టర్ బిర్డే, చైర్మన్ గారు చెప్పినట్టు మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా? కొత్త ప్రోడక్ట్ ఏముంటుందండి? కొత్త ప్రోడక్ట్ ఏది? మీరు ఒక ఐడియా చెప్పండి. పోనీ మిస్టర్ పాండే మీరు ఒక ఐడియా చెప్పండి. నాన్సెన్స్. వాట్ ఈస్ దిస్ మిస్ గోమాంగో? మిస్టర్ బెర్డే, వీళ్ళు మన న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007. వాడేవాడు? వాడెవడో కాదు. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు? రాము అని కొత్త ఎంప్లాయీ సార్. ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ ని ప్రాక్టికల్ గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. అరే ఓకే. ఎస్ సార్. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. కమా. భలే వాళ్ళే మీరు. భలే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా ఏమైనా కొత్త కాన్సెప్ట్? అవును సార్. ఓ దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా. ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. మీ టూ. ఏమ్మా అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా. హలో. వీళ్ళు మన Hello. ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. అంతే కదా. ఓకే అమ్మా. ఓకే డాడీ. బాయ్ డా. టేక్ కేర్. టేక్ కేర్. బై.
బాయ్. బాయ్. గాడ్ ప్రామిస్ సార్, మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే, ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్టు లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద పింక్. పింక్ మై థింక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. మీరు చాలా పెద్ద కమెడియన్ సార్, బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్లలో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్హోల్ ఓపెన్ చేసింది. ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్హోల్లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. భలే చెప్పావయ్యా. జోక్స్ ఏ సైడ్. సి బాయ్స్, ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకేదైనా జోక్ గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే ఓకే సార్. గో హెడ్. Touch me, feel my body, hug me, feel the heaven, kiss me. సార్ బిరిడే గారు లైన్ లో ఉన్నారు సార్. మిస్టర్ బిర్డే, చెప్పండి సార్. ఏమైంది? మన ప్లాన్ ఎంత వరకు వచ్చింది? బోర్డ్ మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. బట్ డోంట్ వరీ, అండర్వేర్ కంపెనీని టేక్ ఓవర్ చేసే ప్లాన్ ఇంకొకటి చెప్తాను. మార్కెట్లో ఉన్న అండర్వేర్ షేర్స్ అన్ని మనం ఆల్రెడీ కొనేసాం. కానీ మనం ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయాలంటే మనకి ఇంకా 10% షేర్స్ కావాలి. ఆ షేర్స్ అన్ని రాజేంద్ర ప్రసాద్ కి బాగా కావాల్సిన మనుషుల దగ్గర ఉన్నాయి. వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ అడ్రస్లేంటో నువ్వు ఎలాగైనా సరే కనుక్కో. అవి కూడా మనమే కొనేసామంటే రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి అండర్వేర్ నాదవుతుంది. అండర్వేర్ విల్ బి మైన్. ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్. మనం వెళ్ళిపోదారా? వాడెవడో మన పిచ్చాడే నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రేయ్, నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్లో ₹1 కోటి ఎలా పుడతాయో ఆలోచించు. రేయ్, నువ్వెప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నాకు చేపలంటే ఎలర్జీ. రేయ్, కిందకి దింపండి. ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేప జయలలిత? అవును, ముందు దాన్ని కిందకి దించండి. ఇంతకి మీరు ఎవరా? నువ్వెవడరా? ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితని కిందకి దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రోయ్ ఓ పెట్టలేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత, నా జయలలిత. ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను. చిప్స్ తింటావా? హలో, నేను మైక్రోచిప్ని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను. పేరు వాడద్దు, కోడ్ చెప్పు. పొటాటో చిప్ని మాట్లాడుతున్నా. నువ్వు అర్జెంట్గా ఓ పని చేయాలి. ఏం పని? ఎవరు? చైర్మన్ ఒక ఇంపార్టెంట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఒక సీక్రెట్ ప్లేస్లో దాచాడు. అది నాకు కావాలి. ఎక్కడ ఉంటుంది ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్? ఫూల్, అది నువ్వే కనుక్కోవాలి. అయితే ఖర్చు అవుతుంది. ఏంట్రా? ఎంత కావాలి నీకు? ₹1 కోటి. చాలా టూ మచ్గా అడుగుతున్నావు. నువ్వు అడిగింది టూ మచ్ మ్యాటరేగా. ఓకే, నువ్వు ప్రొసీడ్ అవ్వు. నేను నీతో టచ్లో ఉంటాను. ఏంట్రా ఇది? ఎవరా ఫోన్లో? ఎవరికో చైర్మన్ దగ్గర ఉన్న సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ కొట్టేసిస్తే ₹1 కోటి ఇస్తాడంట. వాట్? రేయ్, తంతే బూరెల బుట్టలో పడినట్టు మనం వచ్చి కరెక్ట్ ప్లేస్ లో పడ్డం చూసావా? అది రా లక్కంటే. ఇయరా చెయ్య. జేమ్స్, జేమ్స్, ఇలా సౌండ్ చేస్తే నా గుర్రం ప్యాడ్ అయ్యదు. నీ గుర్రం ప్యాడ్ వేస్తుందో లేదో నాకు తెలియదు. ఇదేంటి గెటప్ మార్చావు? నా స్టైలే అంత. ఒకసారి కనపడినట్టు మళ్ళీ కనపడను. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నారా? అసలు నువ్వు బఫూన్ వా, ప్రొఫెషనల్ కిల్లర్ వా? ఏంట్రా మళ్ళీ సాంగా? అవును, నన్ను బఫూన్ అని ఎందుకు తిట్టావు? ఒరే, నీ సాంగ్ వినే ఓపిక కానీ టైం కానీ నాకు లేదురా. నన్ను ఎలా చంపుతావు చెప్పురా. చావాలనుకునేది నువ్వే కాబట్టి ఎలా చావాలనుకుంటున్నావో చాయిస్ కూడా నీది. అంటే ఏంటి షాక్ అయ్యావా? ఇక్కడ 2000 గన్స్ ఉన్నాయి. నీకే గన్ను కావాలో సెలెక్ట్ చేసుకో. ఏ గన్ను నచ్చకపోతే నా దగ్గర ఫిరంగి కూడా ఉంది. నువ్వు బఠానీ అంత బుల్లెట్తో చస్తావో
క్యాబేజీ పువ్వు అంత గుండుతో చస్తావో చూస్ చేసుకో. నాకు ఈ గన్లు ఫిరంగులు వద్దు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్తో చంపాలి. వాట్? ఎస్, నేను చెప్పిన ప్లేస్లో నేను చెప్పిన టైంకి ఈ పాయిజన్ ఇంజెక్షన్తో నన్ను చంపాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఊరవుతున్న రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి నా బాడీ కలెక్ట్ చేసుకెళ్తారు. అవును, నీకు గచ్చిబౌలి దగ్గర గల్ఫ్ కోర్స్ తెలుసా? యా, హలో రాజా. ఓ ఏంటి వీక్ డేలో ఎలా వచ్చావు? వాట్ సార్ సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గోల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదు, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? ఎవరు చచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గోల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడువో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీ గంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. సాంగ్ పాడితే చంపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్. ఎప్పుడు చాటింగేనా? మీటింగ్ లేదా? నేను దానికోసమే వెయిటింగ్. ఆహా, టుడే 8 PM కోజీ కపుల్స్ పాక్. ఈమెయిలా? ఎవరబ్బా? టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. రే, ఆ వేలుగాడు వేలు తీసేస్తాను ఈమెయిల్ పంపించాడ్రా. పోతే పోనీ, వేలేగా. అది 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 ఎస్ అది అది మా అమ్మమ్మ కొట్లో బాలేదు. ఎందుకు రాలేదు సార్? మరి ఆ వేలుగాడు ఈమెయిల్ పంపించాడని నీకు చెప్పడానికి వస్తే నువ్వేంట్రా అసలు సీరియస్నెస్ లేకుండా అమ్మాయిని చూస్తావు? ఆ అమ్మాయి ఎంత నచ్చిందా నీకు? అవునరా, బాగా నచ్చింది. ఇంతకీ ఏం మాట్లాడావు అమ్మాయితో? ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మమ్మ కొట్లో బాలేదని చెప్పాను. ఎందుకలా చెప్పావు? నువ్వేదో చెప్పాలని వచ్చి ఇంకేదో చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకని? అది అక్కడ మీ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, అయితే మా ఇంటికి వచ్చి పికప్ చేసుకో. ఓకే. Is 8 o'clock okay? It's okay, it's okay. ఓకే ఓకే Okay, see you later. Bye. ఆహా, చూసావరా,
దేవుడు మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాడా? దేవుడు ఎప్పుడంతే మంచోళ్ళకి హెల్ప్ చేస్తాడు. నీ అబ్బా నేను అనే దాని గురించి కదరా, ₹1 కోటి సంపాదించే దారి చూపిస్తున్నాడని. దారి చూపెడుతున్నాడా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని లైన్లో పెట్టి వాళ్ళ బాబుకి దగ్గరై ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడుందో కనుక్కొని అది కొట్టేసి ఆ మైక్రోచిప్ గాడికి ఇస్తే ఆడు మనకు ₹1 కోటి ఇస్తాడు. అది తీసుకెళ్లి వేలు గాడికి ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్. సారీరా, నేను అమ్మాయికి అన్యాయం చేయలేను. ఒక్కటి కొట్టానంటే మోహన్ చట్నీ అయిపోద్ది. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, అప్పుడే ద్రోహం గురించి ఆలోచిస్తున్నావా? అయి ఉండొచ్చు. నేను లవ్ లో క్రైమ్ మిక్స్ చేయలేను. రమ్లో కోక్ మిక్స్ చేస్తావా? బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేసి నాకు డ్రింక్ చిప్స్ ప్యాకెట్ పట్టరా. రే నా వల్ల కాదురా. అయినా ఏంట్రా ఇప్పుడు అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? అవునరా. రే 10 రోజుల్లో వేలుగాడికి ₹1 కోటి ఇవ్వలేదంటే ఆ అమ్మాయి చిట్కనేలు పట్టుకొని 7 అడుగులు నడవడానికి నీకు చిట్కనేలు ఉండదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారా? నాని నాని మై డియర్ నాని లవ్వు లొసుగు ఎందుకురా, ఓవర్ నైటే అప్పు సప్పు తీరే దారి క్రైమేరా, బుజ్జి బుజ్జి ఆలు బజ్జి తొందర పడతావెందుకురా, లవ్వుకి కూడా ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం లేరా అవుననరా, ఇంకోసారి ఆలోచించు ప్రేమే నీ దుంపం తెంచు, క్రైమ్ అంటే ఇంచు మించు టోటల్ గా కొంపల్ ముంచు, క్రైమ్ టైం ఆయరా ప్రేమ వేళాయేరా, నాని నాని మై డియర్ నాని లవ్వు లొసుగు ఎందుకురా, ఓవర్ నైటే అప్పు సప్పు తీరే దారి క్రైమేరా, బుజ్జి బుజ్జి ఆలు బజ్జి తొందర పడతావెందుకురా, లవ్వుకి కూడా ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం లేరా అవుననరా. లవ్ ఉంటే కదా ఆనందం, లవ్ అంటే నీ అనుబంధం, లవ్వే గీతా గోవిందం. నా గుండెల్లో గులాబీ గుండ్రం గుండె జిల్లేబీ, లవ్ మీ ఓ బేబీ. నాని నాని మై డియర్ నాని క్రైమ్ కి సిద్ధం అవుదాంరా, బుజ్జి బుజ్జి ఆలు బజ్జి లవ్వుకి ఛాన్సే ఇద్దాంరా, ప్రేమే వాసంతం నువ్వే నా సొంతం, క్రైమే కాదా ఎప్పటికైనా చక్కటి సిద్ధాంతం. ఎల్బెల్ బేబో ఎల్బెల్ బేబో ఎల్బెల్ బెల్ బేబో ఎల్బెల్ బేబో ఎల్బెల్ బేబో ఎల్బెల్ బెల్ బేబో. నువ్వే నాకు బాయ్ ఫ్రెండ్, నేనే నీకు గర్ల్ ఫ్రెండ్, నీది నాది న్యూ ట్రెండ్. నీకోసం నీ వెయిటింగ్ నైట్ అంతా ఓ డ్రీమింగ్, లవ్ లో ఉంది సంథింగ్. నాని నాని మై డియర్ నాని క్రైమ్ కి సిద్ధం అవుదాంరా, బుజ్జి బుజ్జి ఆలు బజ్జి లవ్వుకి ఛాన్సే ఇద్దాంరా, ప్రేమే సంగీతం లేదే సందేహం, క్రైమ్ చేస్తే దక్కును లేరా హక్కున పరమార్థం. అంజు గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి కూర్చోండి. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, మీరేం తీసుకుంటారు? ఓ గ్లాస్ వాటర్. మ్, ఐస్ వాటర్. అలాగే. సుఖీభవకు స్వాగతం. ఈనాటి సుఖీభవలో ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడనుకోండి, ఆ మూర్చపోయిన వ్యక్తిని నేల మీద పడుకోబెట్టి నోటి ద్వారా అతని నోటిలోకి కృత్రిమ శ్వాసనే అందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఎవరైనా మింగకూడని వస్తువులు ఏవైనా అనుకోకుండా మింగి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వెల్లకిలా పడుకోబెట్టి 2 చేతులతో ఛాతీ మీద గట్టిగా కొట్టాలి. అలా చేయడం ద్వారా వాళ్ళు మింగిన వస్తువులు బయటకు వస్తాయి. తీసుకోండి. అయ్యో సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను, అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో
మేడం మేడం ఓ మై గాడ్ ఏమండి 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 రేయ్ ఏమండి వద్దండి వద్దండి నాయనమ్మ, అత్తయ్య ఏమైంది? ఏంటిది? అత్తయ్య ఏం జరిగింది? లేవరా పైకి. వద్దండి రాము వాట్? ఎవడేవాడు? రాము బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. ఏంటి ధైర్యంగా చాటింగ్ చేస్తావు, పువ్వు ఉలికి పడుతున్నావు? తీసుకో. చూడు, మన ఇద్దరం రోజు ఇలా కలుసుకోవడం, పార్క్లో కూర్చొని పచ్చిగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవడం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవడం, బిల్లు చూసి గోలు మనడం, ఏదో ఈవెంట్లో రొమాంటిక్ మూమెంట్లో చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కమిట్ అయిపోతాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, చెప్పలేం. వేస్ట్ ఆఫ్ టైం. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. కిటీ, కెన్ ఐ కిస్ యూ బేబీ? ఏంటి పెదాలలో నత్తలా లోపల్లాగా? నిన్నెప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ఎవరు? మా అమ్మ, నాన్న, బాబురావు. బాబురావా? వాడెవడు? మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? అయినా కుక్క పిల్లకి అంతకన్నా మంచి పేరు దొరకలేదా పెట్టడానికి? ఎనీవే చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ 4 పెదాలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని పెదాలు లైట్గా ఓపెన్ చేసి 4 బయట పెడితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. నోరేంటలా కప్పలా తెరిచావు? ఇది జెంట్స్ టాయిలెట్. జయలలితని ఇక్కడికి తీసుకురాకూడదని తెలీదా? జయలలితకి లేని ప్రాబ్లం నీకెందుకు? ఏడ్సేవలే. ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఐసిఐసి బ్యాంక్ లాకర్ లో దాచాడని తెలిసింది. ఐసి మరి బ్యాంక్ లాకర్ కోడ్ నాకు తెలియదు. అయితే ఏం చేయాలి? వెంటనే నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారిని బట్టలు లేకుండా చూడాలి. వాట్? ఎస్. ఆ కోడ్ని తన బాడీ మీద ఒక సీక్రెట్ లొకేషన్ లో పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడని తెలిసింది. పచ్చబొట్ట? నువ్వు ఎలా అయినా తెలుసుకుని ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఏదైనా తేడా వస్తే నిన్ను నీళ్ళల్లోకి తోసేసి నీ జైలలితకి నీళ్లు లేకుండా చేసి ఇద్దరిని చంపేస్తా. రోజు పళ్ళు తోకోవాలి బుజ్జి. ఈ అను ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ. హలో ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించి అనుకుంటాను సార్. Shut up. నీలాంటి జఫా కానీ ఇలాంటి పనికి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో చంపలేవు.
ఇండోర్లో నా ఆఫీస్లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. బెల్లు మోగింది. డోర్ బెల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. ఏ నువ్వు తీయొచ్చుగా? నేను టీవీ చూస్తున్నాను. నేను టీవీ చూస్తున్నాను. అయితే రాముని తీయమందామా? వాడు కూడా టీవీ చూస్తున్నాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవర్రా? నేనే. మరి తీయొచ్చుగా. ఏ నువ్వు తినవా? రేయ్, వాడికి ఏదైనా పెట్టొచ్చు కదరా. నువ్వు పెట్టొచ్చుగా. ఇది పెట్టాలంటే మూతి మీద టేప్ తీయాలి. ఇది పెట్టాలంటే టేప్ నుంచి తొయ్యాలి. అదే బెటర్. తోసి. వాడికి వద్దంట్రా. అయితే నువ్వు తిని. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? డమ్మి వెళ్ళేగా. ఇంకో 7 రోజుల్లో ₹1,00,00,000 కట్టకపోతే మీ ఇద్దరికి 9,000 మిగులుతాయి. ఫుడ్ తెచ్చినోడు వేలుగాడు మనిషి అనుకుంటా. ఏంట్రా పిజ్జా కావాలా? ఇది మిషన్ ఇంపాసిబుల్ కంటే దారుణమైన ప్లాన్ రా. నో నథింగ్ డూయింగ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా నీ లవ్ మ్యాటర్ సెట్ అయిపోవాలి. 2 రోజుల్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోవాలి. 4వ రోజు కల్లా పెళ్లి అయిపోవాలి. 7వ రోజు కల్లా దాని బాబు దగ్గర నుంచి మనం ₹1,00,00,000 కొట్టేయాలి. మరి శోభను? నీకు శోభనం కావాలా చిటికెనేలు కావాలా? బుద్ధుండి మాట్లాడుతున్నావా? ఎల్లుండికి ఎంగేజ్మెంట్, వీకెండ్ మ్యారేజ్. ఐ యు మ్యాడ్? నేను మ్యాడ్ కాదురా, ఆ వేలుగాడు బ్యాడ్. అమ్మాయి నేను పెళ్లి చేసుకోమని అంత డైరెక్ట్ ఎలాగడమంటావరా? నేను డైరెక్ట్ గా అడగమని ఎవడన్నాడు? ఈ ఉంగరం ఇచ్చి అడుగు. ఇదే కదరా మన రిసెప్షన్ లో రోజు ఉంది కదా, దాని దగ్గర కొట్టేశాను. ఇప్పుడు అమ్మాయికి ఉంగరం ఎలా ఇస్తావరా? ఏంట్రా ఇది? కొంచెం స్టైల్గా ఇద్దామని. రే నీకు అస్సలు ఇమాజినేషన్ లేదు. ఆ అమ్మాయికి ఉంగరం ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, విను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎస్. నాని పేరు మీద టేబుల్ పట్టు రిజర్వేషన్. 1 మినిట్. ఓకే సార్, పదండి ప్లీజ్. రండి సార్. ఏమైంది సార్? బాసు నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి సార్. ఈరోజు స్పెషల్ ఏంటి? మేకజున్ను. మేకజున్నా? సంథింగ్ స్పెషల్ సార్. అది నా ఫుడ్ ఆర్డర్తో పాటు 2 మేకజున్నులు తీసుకొస్తావా? తప్పకుండా. ఒక జున్నులో ఈ ఉంగరం అడుగునేసి తీసుకురా. జున్నులో ఉంగరం అడుగునేసి తేవాలా? అది నాతో పాటు కూర్చున్న అమ్మాయికి వచ్చేలా చూడు. ఓకేనా? అలాగే సార్. హాయ్. ఏంటి, ఎందుకు లేట్ గా వచ్చా? ట్రాఫిక్. అవును, మన మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టావు? లేదు, ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గన్తో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను, కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐమ్ హంగ్రీ, లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్? చిచ్చి, నాకు చేపలంటే ఎలర్జీ, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుసు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి. వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసు చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్ నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? వేలన్నా, అలి వేలొదినా. అటు వెళ్ళండి సార్, అటు. అమ్మో. రేయ్, మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరేనా? ఏంటి ఈరోజు స్పెషల్? మేకజున్ను సార్. మేకజున్నా? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు రెండు అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే. జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనకాల ఆలోచించాను. ₹1 జేబులో జంతా పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. బేసిక్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది. కొంచెం చలేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. చొక్కా కొంచెం పొడుగ్గా బాగుండేది.
సార్ 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 పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైందయ్యా? మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద పెట్టు. అయ్యో కుదరదు సార్. ఆల్రెడీ ఆవిడ ఎవరో గానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత, ఆవిడ గొంతులో ఏదో అడ్డుపడింది, ఇలా కొడితేనే బతుకుతుంది. ఏయ్ బుజ్జి, నేను బజ్జిని రా. అదేంటి బుజ్జి, అంత ధైర్యంగా చాటింగ్ చేసి తెచ్చిన పువ్వు ఇవ్వటానికి భయపడతావేంటి? చూడు, రోజు మనం ఇలా కలుసుకోవటం, పార్క్ లో కూర్చుని పచ్చగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవటం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవటం, వీళ్ళు చూసి గొల్లుమంటాం. ఏదో ఈవెంట్ లో ఓ రొమాంటిక్ మూమెంట్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చేతిలో చేసుకుని కమిట్ అయిపోతాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్. 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. సో టైం వేస్ట్. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. కెన్ ఐ కిస్ యు బేబీ? ఏంటి పెదాలు నత్తలా లోపలికి లాగేసుకున్నా? ఏంటి ఇంతవరకు నిన్నెవరు ముద్దు పెట్టుకోలేదా? ఎవరు? మా అమ్మ, మా నాన్న, బాబురావు. బాబురావా? అంటే బాబురావు అంటే మనిషి కాదు, మా కుక్క పిల్ల. కుక్క పిల్ల. చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. జస్ట్ 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ పెదాలు అలా తెరిచి 4 బయట పెట్టు. మిగతావన్నీ నేను చూసుకుంటా, ఓకే? ఏంటి కప్పలా నోరు తెరిచావు? నాకు భయం వేస్తే నోరు ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏనుగుని ఇంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమేదా మరి? నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం, నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది, ఇంకోసారి ట్రై చేస్తాను. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం, ఆడు తాగే మందులు ఈ టాబ్లెట్లు వేస్తున్నాం, ఆడు మత్తులోకి వెళ్తాడు, ఆడు బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం, అది మైక్రోచిప్ గారికి చెప్తే ఆడు మన ₹1,00,000 ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట వినరా. నో రేపు నథింగ్ డూయింగ్. కావాలంటే ప్లాన్ అదోరా. ఈ ఐడియా మాత్రం నేను చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. సైలెంట్ గా ఉండు. ఏ, మీ ఇద్దరు ఈ ఆఫీస్ లోనే పనిచేస్తారా? ఎస్, మే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే. ఎవర్రా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ జల్లెలు ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా, నీకు ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ, ఏంటా ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది, మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా? అర్జెంట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళవా? రండి కూర్చోండి. జల్లెత్తలు జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ. సుబ్బారావు స్విచ్ చేసాడు, లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 రే,
పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్ ఈజీ సార్. స్లో. ఈజీ డాడీ. ఓకే. నాకేమి కాలేదు. సార్ లెట్ మీ హెల్ప్ యూ సార్. మేము వస్తాం సార్. అక్కర్లేదని చెప్పాను కదా బ్రదర్. రేపు 7 o'clock మనం ఆఫీస్లో కలుద్దాం. బుజ్జిబాబు గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే సార్. ఏమండి నా మాట వినండి. ఏమండి? థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్ బాయ్. రాము, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందంటారు. మా డాడీ చాలా మంచి మనిషి. అందుకే మా కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ఆ దేవుడి పంపించినట్టు జాయిన్ అయ్యారు. మా డాడీ ప్రాణాల్ని సమయానికి కాపాడారు. యూర్ రియలీ గాడ్ సెంట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరంటే మా డాడీకి చాలా ఇష్టం. మా డాడీ ప్రాణాల్ని కాపాడినట్టే మీ కంప్యూటర్తో మా కంపెనీని కూడా బ్యాంక్రప్సీ నుండి కాపాడతారనుకుంటున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే బాయ్. ఐ కాంట్ డూ దిస్. ఇక నా వల్ల కాదు. ఓ పక్కన అమ్మాయి లవ్ చేయటం, ఇంకో పక్కన నా ఫాదర్ మీద క్రైమ్ చేయటం. అయినా ఇవాళ తాగిన మందులు మన టాబ్లెట్ కల్పించుంటే ఏమైందిరా? అసలే షుగర్ పేషెంట్. కోమాలకు వెళ్ళినాడు, అలాగే పోయేవాడు. మన జైలుకి వెళ్ళి వాళ్ళం. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. రే నువ్వు చాలా సెల్ఫిష్ ఫెలోరా. ఎంతసేపు నీ లవ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా చిట్కనేల గురించి ఏమైనా ఫీలింగ్ ఉందారా నీకు? రే ఆ వేలు కూడా నీ వేలు తీసినా సరే, నా వేలు తీసినా సరే, నీ ప్రేమించే అమ్మాయికి మాత్రం అన్యాయం చేయలేను. ఒక అమ్మాయి పోతే 100 మంది అమ్మాయిలు వస్తారు. వేలు పోతే లైఫ్ లో మళ్ళీ వేలు రాదు. అది పెరగడానికి గోరు కూడా కాదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. రేపు ఆయన ఆఫీస్కి ఎర్లీగా వస్తున్నారు. స్టాఫ్ ఎవరు ఉంటారు. రిజన్ చెప్పేసి సారీ చెప్పి మన దారి మన పోదాం. హలో జేమ్స్, నేను ఆఫీస్కి బయలుదేరాను. ఓకే. ప్లీజ్ కమ్ ఇన్. ఎస్ సార్. ఎస్ సార్. ఎవరు నువ్వు? నేను సుష్మా సిస్టర్ని. తనకి వాళ్ళ ఒంట్లో బాలేదు, నన్ను పంపించింది. ఓహో, డాక్టర్ ఫోన్ చేశారా? వచ్చి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్పాట్ మిస్ అవ్వకుండా చూడు. ఈ డిస్టెన్స్లో కూడా మిస్ అయితే నేను నా ఉద్యోగం చేయడం వేస్ట్ సార్. బాగానే చేసావయ్యా. హలో. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ డెడ్. గుడ్. బాడీని రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళు. సక్సెస్. అరే 16 దేశాలు, 16 వేషాలు, ఈ క్రిమినల్ సామ్రాజ్యానికే ఏకైక చక్రవర్తివి. నిన్ను పట్టుకుంటే 50 కోట్ల రివార్డ్. అరే జాన్ అబ్రహాం, యూఆర్ ఎ జీనియస్. ఐ సే యూఆర్ ఎ గ్రేట్ 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 జీనియస్. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. నువ్వు కాదు జీనియస్, నేను. నీకు 16 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి నువ్వు ఎవరిలా కావాలంటే వాళ్ళలాగా అసలు తేడా తెలియకుండా
పర్ఫెక్ట్ గా తయారు చేశాను చూడు. నేను రా జీనియస్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ డాక్టర్. ఇక మీదట మీకు ఆ శ్రమ ఉండదు. ఇదే నా ఆఖరి స్కామ్. మ్యాటర్ ఫినిష్ అవగానే నన్ను అసలైన జాన్ అబ్రహం లా తయారు చేయండి. నేను నా డార్లింగ్ తో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఓకే? నువ్వు సెటిల్ అవ్వడం పక్క నుంచు, నా సంగతి ఏంటి? ఇప్పటిదాకా నేను చేసిన ప్లాస్టిక్ సర్జరీకి కనీసం ఒక డాక్టర్ కి ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వలేదు. నువ్వు మాత్రం 100 కోట్లు స్విస్ బ్యాంక్ లో దాచుకున్నావు. మర్యాదగా నువ్వు కొట్టేసిన దాంట్లో 50% నాకు సెటిల్ చేయి. లేకపోతే నీ నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ తో చేయించుకోవాల్సి వస్తుంది. అరే నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్. ఏంటి నాకు సెటిల్మెంట్? నో, నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ చేత చేయించుకుందాం. వాట్? బ్లడీ జఫా. వాడి వాళ్ళు ఏ కలర్ సూట్ వేసుకున్నాడు? అరే వద్దురా, నా మాట వినరా ప్లీజ్ రా. లేదురా. వద్దురా, చెప్పొద్దురా. నేను చెప్పేస్తాను. అసలు నీకేమైనా పిచ్చ కింద? నువ్వేమని అనుకోరా, అయినా ఎందుకు చెప్పేస్తాను. చెప్పాలి ఈ మాట అంతా? మనం చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా. చెప్పకుండా ఉండలేను. ఏమవ్వదురా. అదర్వైజ్ ఐ ఫీల్ గిల్టీ. సార్, మీకు నిజం చెప్పాలి సార్. మిమ్మల్ని మేము చీట్ చేసి మీ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. సార్ 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 రేయ్, మనం ఈ రూమ్కి వచ్చినప్పుడల్లా వీడికి ఏదో ఒకటి జరుగుతుందేంట్రా? ఇంకా జోక్ కూడా చెప్పలేదు. సార్ రే, ఈసారి ఊపిరి కూడా ఆడతలేదురా. రే, స్టెథోస్కోప్, సిరింజ్. రే, పల్స్ ఈసారి టోటల్గా లేదురా. అంటే పోయాడంటావా? గుడ్ మార్నింగ్ సార్. బిజినెస్ టుడేలో మీ ఫోటో కవర్ పేజ్గా వేశారు సార్. యాన్యువల్ రిపోర్ట్కి మీ ఫోటో ఒకటి కావాలి సార్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇప్పుడు ఏం చేద్దారా? పారిపోదాం. రే, ఈ రూమ్కి వచ్చినప్పుడల్లా వీడికి ఏదో జరుగుతుంది. పైగా ఫోటోగ్రాఫర్ కూడా చూస్తాడు. గ్యారంటీకి వీడు మనమే చంపాను అనుమానం వస్తుంది. మనం కాసేపు సేఫ్గా ఉండాలంటే వీడు కాసేపు బతికే ఉండాలి. ఎలారా? నాకు ఐడియా వచ్చింది. ఈ లేపు చెప్తా. సారీ సార్, సారీ సార్. రే, ఆడు పోయాడులే, రారా. ఏంట్రా? 2 కేబుల్స్ చూడు. సారీ సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. రే, ఈ కేబుల్స్ వాడు ఏం చేయాలరా? ముందు ఇన్ని తిప్పు చెప్తాను. ఈసారి మిస్ అవును. 10. ఆ జేమ్స్ గాడు అంత జఫాగాడు అనుకోలేదు. అరగంటలో ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తులని అమ్మి డబ్బు మొత్తం స్విస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ లోపు మన ఇద్దరికి యూఎస్కి టికెట్లు బుక్ చేయి. ఆల్ ది బెస్ట్. సూటు బూటు వేస్తారు, కూలింగ్ గ్లాస్ పెడతారు, మాయలు చేసి మంత్రం వేసి తిమ్మిని కాస్త బొమ్మిని చేసి మోసగాళ్ళు, మోసగాళ్ళు, హే మోసగాళ్ళు. హాయ్ డాడీ. డాడీ. ఓకే ఓకే ఓకే. ఎందుకు డాడీ ఆఫీస్ కి తొందరగా వచ్చేసావు? ఇవాళ రెస్ట్ తీసుకుంటే పార్టీలో ఫ్రెష్ గా ఉంటావు కదా. పార్టీయా? ఏం పార్టీ? నీ బర్త్డే పార్టీ. అప్పుడే మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ సార్. yes బోర్డ్ రూమ్ లో మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఓ లెట్స్ గో. ఈరోజు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. వండర్ వేర్ కి అండర్ వేర్ ని అమ్ముతున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? yes గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. మిస్టర్ చైర్మన్, బోర్డ్ మెంబర్స్ అందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం. ఇంకెక్కువ డిలే చేయకుండా అండర్వేర్ని వండర్వేర్కి అమ్మేద్దామని చెప్పి రెజల్యూషన్ పాస్ చేశాం. కంపెనీ అమ్మేస్తే నా వాటా ఎంత వస్తుంది? కంపెనీ అప్పులన్నీ పోగా పర్సనల్గా మీకు ఒక 20 కోట్లు వస్తుంది. డన్. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. డాడీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వెంత కష్టపడితే కంపెనీ ఈ స్టేజ్కి వచ్చిందో మర్చిపోయావా?
తొందరలోనే రాము వాళ్ళు తప్పకుండా మాట్లాడే కంప్యూటర్ ని తయారు చేస్తారు. ప్లీజ్ మీరు కూడా ఏంటి సార్, వాళ్ళెవరో పిచ్చోళ్ళు మాట్లాడే కంప్యూటర్ కనిపెడతానంటే నమ్మేసి ఇక్కడ సంతకం పెట్టండి, 20 కోట్లు వస్తాయి. జస్ట్ మినిట్. హలో హలో సార్, నేను జేమ్స్ రండి. చెప్పు. ఇక మిమ్మల్ని చంపడం నా వల్ల కాదు సార్. ఏ పొట్టలో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మీరు చావపోతే ఇంకెలా చంపమంటారు సార్ మిమ్మల్ని? వాట్ 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 సారీ సార్. ఒరే యూస్లెస్ ఫెలో, నాకు కావాల్సింది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కాదు. ఎలాగైనా సరే పని పూర్తి చేసుకుని మా వాళ్ళకి ఫోన్ చేయి. ఓకే ఓకే సార్, సంతకం ఇక్కడ పెట్టండి. నేను పెట్టను. అదేంటి సార్ ఇప్పుడే పెడతా అన్నారు? ఐ గాట్ మై ఓన్ ప్రాబ్లమ్స్. నేను ఇక్కడ సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు యా రే ఇక క్లిప్పరా. రే చూడ్డానికి బుడ్డ దోసకాయ ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికాయ ఎంత బరువున్నాడేంట్రా? ఇప్పుడు నేనేం చేద్దాంరా? రే బెల్లు మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు అయి ఉంటే? రే వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ. హాయ్. రే అంజురా. అంజువా, నువ్వు కాస్త మేనేజర్, నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసావు? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. ఓకేనా? డోర్ మూయటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి ఇవాళ ఫ్రైడే. రే ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రే నిన్న క్యాలెండర్ చూడొద్దు 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ ఎందుకు మార్చలేదు? రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తారు. 1 ఫుల్ డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అని రారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. రే మళ్ళీ అదే సిరించరా. రే కిటికీరా. రేయ్ ఏమైనా కనిపిస్తుందారా? లేదురా, అంతా చీకటిగా ఉంది. రేయ్ వాడోడో వీడు మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. పార్టీకి వచ్చారు ఏ బాయ్స్ కొందరు, ఊగేసి తూగేసి వేస్తారు చిందులు, మత్తులోన ముంచెత్తే ప్లేగర్స్ కొందరు, మాయ చేసి గుండెలన్నీ దొచ్చేసి దొంగలు. When the Sunday, party every day, party till the day.
ఎనీ ప్రాబ్లం? మన గెస్ట్లందరూ తెగ తాగేస్తున్నారు మేడం. మందు కొంచెం తక్కువ అయ్యేలా ఉంది. డోంట్ వరీ, ఇంకా 200 కేసులు ఎక్కువ తెప్పించండి. కాకపోతే అందరి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ రావాలి కానీ కంప్లైంట్స్ రాకూడదు. ఓకే? డాడీ ఎక్కడున్నారు? ఏమోనమ్మా. చూడండి అత్తయ్య, తన బర్త్డే పార్టీ కూడా లేట్ గా వస్తే ఎలా? వాడాల చేయడే వచ్చే ఉంటాడు. ఇక్కడ ఎక్కడో ఉంటుండాలి. నువ్వు కంగారు పడకు. అటెళ్ళి చూద్దాం పద. రండి పద. వెయిటర్. ఎస్ సార్. చెప్పండి సార్. పార్టీలో ఎవరి చెయ్యి ఖాళీగా కనిపించుకో. కనిపించిందనుకో ఒక గ్లాస్ పెట్టే. ఓకే సార్. ఓకేనా? అలాగే. పెళ్ళైతే ఓ పార్టీ, నీకు పెళ్ళైతే ఓ పార్టీ, వైఫ్ ఊరెళ్తే ఓ పార్టీ, లైఫ్ బోరైతే ఓ పార్టీ. Don't delay, don't delay, don't delay, 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 delay. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. పొద్దున్న ఫుల్గా వేసేసి ఉంటాడు. బాగా ఎక్కేసినట్టుంది అప్పుడే. చైర్మన్ గారు హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. మీరు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తుంది చైర్మన్ గారు. మిమ్మల్ని మీరు అలా నవ్వకండి, నాకు ఏదోలా ఉంది చైర్మన్ గారు. చైర్మన్ గారు బాయ్ చైర్మన్ గారు. రే ఇక్కడ ఉంటే చాలా డేంజర్, డెఫినెట్ గా దొరికిపోతాం. రే ఇప్పుడే వస్తానుండు. బయట సర్దుకో. ఎవడేవాడు ఎందుకలా చూస్తుండు? ఆయనే మా చైర్మన్ గారు, ఇది ఆయన బర్త్డే పార్టీ. ఎంత చైర్మన్ అయితే మాత్రం పార్టీ బిల్ సైట్ కొడతాడా? ఏంటవాడు నేను రమ్మంటున్నాడు? అదిగో చూసావు, మళ్ళీ పిలుస్తున్నాడు. చంపేస్తాను ఆయాలా. ఇంకా చూస్తావేంటి? పదం. రే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా. రే ఇది కూడా సీక్రెట్ కోడ్. ఇది రే కోడి సంగతి తర్వాత, ముందు మన కలర్ గన్ పెట్టుకోవాలి. నువ్వు కానీ. ఓకే. చూసావా? ఎస్ సార్. పిచ్చోడు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కాసేపట్లో ఆ జేమ్స్ గార్డు వాడిని చంపితే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లోకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే? ఓకే సార్. హాయ్ రాజా, హ్యాపీ బర్త్డే రా. ఇక్కడేదో శవం వాసన వస్తుందే. ఎరా నీకేమైనా వాసన వస్తుందా? నీకేమైనా వస్తుందా? శవం వాసన కాదు సార్, స్కాచ్ వాసన అయి ఉంటుంది. అవును సార్. ఏయ్, నేను ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్. ఇది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. రే పరా. రే
ఇంతమంది జనం మధ్యలో ఆ కిల్లర్ గా డెఫినెట్ గా అటెంప్ట్ చేయడు. అవునరా, మళ్ళీ ఆ సిఐడి ఆఫీసర్ వచ్చి 7 లోపల వీడిని ఇక్కడి నుంచి ఆ కిల్లర్ గా రప్పించి స్పాట్ కి తీసుకెళ్ళిపోతాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే. బాయ్. రే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పద. రే ఇన్ని దీని మీద పడుకోబెట్టేసి ఆ పూల్లోకి వదిలేద్దాం. అప్పుడు వీడు ఒంటరిగా ఉంటుంది చూసి ఆ కిల్లర్ గా నేను గ్యారంటీగా అటాక్ చేస్తాడు. నాకుందా పద. మిస్టర్ బొమెంగో, మా డాడీ ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడే మేడం రామవాడతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నారు. ఓ ఓకే, థ్యాంక్ యూ. జేమ్స్. ఎస్. నిన్ను గెటప్ లో ఇద్దని చెప్పానా? మొహం మీద ఇంటూ మార్క్ ఏంట్రా? ఇది గెటప్ కాదు, మొన్న పైనుంచి పడ్డప్పుడు నిజంగానే దెబ్బ తగిలింది. 8-7 నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాను, అక్కడ నన్ను చంపే. ఈసారి మిస్ అయ్యావనుకో నన్నే కాదు నాతో పాటు నిన్ను కూడా చంపడానికి వేరే కిల్లర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. గుడ్ షాట్ చైర్మన్ గారు. రే సిరింజ్ రా. అంటే ఆడు ఇక్కడెక్కడ ఉండుంటారా? పదరా. పద అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా. అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావు మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే వీడిని ఇలా వేసుకుని వెతకడం కష్టం. ముందు వీడిని ఒక చోట సెటిల్ చేద్దాం పద. అటు అక్కడ. ఎక్కడ నువ్వు? రేయ్ రేయ్ చైర్మన్. పార్టీ పిలిచిన పిల్లలకి సైడ్ కొడతారా? సైడ్ కొట్టండి సార్. పదవే పదం. అంజులా ఇక్కడ కూర్చో. ఏంటి పార్టీకి వచ్చి కనబడకుండా తిరుగుతున్నావు? అది లేదు లేదు, నేను కూడా నీకోసం వెతుకుతున్నాను. అవును, మా డాడీ మీతోనే ఉన్నారంట కదా, ఏరి? ఇప్పుడు దాకా మాతోటే ఉన్నారు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు. రే నేను చెప్పానా పార్టీలో ఒక మనిషికి ముక్కులో స్ట్రా పెట్టిన తుమ్మురాదని? ఆ ట్రిక్ ఇప్పుడు మీకు చూపించాలంటే 50 రూపాయలు. ఓకే కామ్. చెప్పానా తుమ్మురాదని? ఎక్కడికి వెళ్ళదు. కేక్ కట్ చేసిన తర్వాత మనం మమ్మీ డాడీతో మాట్లాడాలి. బాయ్ బాయ్.
లోపలికి వెళ్దాం పద. ఏంట్రా పిక్చర్ సార్ ఇప్పుడే సార్ మీకు ఇంజెక్షన్ వేశాను, మీరు ఇంకా చావలేదేంటి సార్? నువ్వు నాకు ఇంజెక్షన్ చేయడం ఏంటి, నేను చావటం ఏంట్రా? అసలు నువ్వు నన్ను ఎందుకు చంపలేకపోతున్నావురా? సార్ నేను కరెక్ట్ గానే చంపుతున్నాను సార్, మీరే చావట్లేదు సార్. ఓకే ఓకే సార్, ఇప్పుడు చంపేస్తాను సార్. నో, ఇప్పుడు కాదు, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే చంపాలి. సార్ ఇది అన్యాయం సార్, దగ్గర ఉన్నప్పుడు చంపుతానంటే మీరు వద్దంటున్నారు, దూరంగా ఉన్నప్పుడు చంపుతేనేమో మీరు చావట్లేదు సార్. నా ఇష్టం, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే నువ్వు నన్ను చంపాలి. దానికోసం అప్పటి వరకు వెయిట్ చేయి. ఓకే సార్. సకలాభీష్టప్రదాతనైన నాకే దాత. ఆ నానిగాడు బుజ్జిగాడు జంప్ అయిపోయారన్నా, ఈడు దొరికాడన్నా. వాళ్ళిద్దరేర్రా? పార్టీకి వెళ్ళారన్నా. పార్టీకా? వీటి మొయ్యలకు వస్తున్నారా? ఇంజెక్షన్ రా. అంటే అక్కడ డాన్స్ ఫ్లోర్ లో చైర్మన్ గారు, చైర్మన్ గారు, చైర్మన్ గారు, అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. కమాన్ కమాన్. ఎంతసేపు చూస్తారా, తొందర కానీ. వీడి బాడీ మీద కోడేం లేదు, కానీ కావాల్సినంత కంపు ఉంది. కావాలా? షటప్. ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది, సరిగ్గా చూడు. తొందర కానీ రా. ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? సరే పద 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 పద. రమ్మన్నారు. ఏంట్రా ఇదంతా? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఈయన బట్టలే అరవద్దు, అరవద్దే. బ్లడీ చైర్మన్, నా పిల్ల కావాలరా నీకు? వెలుగడరా.
ఏంట్రా నా అంకలా చూస్తున్నావు? అడు తిరుగు. రేయ్ నా అంకలా చూడదనా? అడు తిరుగు. ఏంట్రా నేను చూసి నవ్వుతున్నావు? నా ఫేస్ అంత బ్యాడ్గా ఉందా? అది తిరుగు. రేయ్ ఆ నవ్వు ఆపేడు చూడమనా? అడు తిరుగు. ఆ సూప్ ఏంట్రా, ఆ నవ్వేంట్రా? లాభం లేదు. నానిగడు బుజ్జిగడు ఎక్కడున్నారో చూద్దాం పదన్నా. పదనా రానా. చేతన్ గారు లెట్స్ డాన్స్. ఎస్, నేను డాన్స్ ఫ్లోర్ మీద ఉంటానని చంపే. ఓకే. రేయ్ పైకి తీసుకెళ్దారా? ఓకే పద. ఏమండి హ్యాపీ బర్త్డే. ఏంటండి పొద్దున్న నుంచి మాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు? అది 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 షల్ వి డాన్స్? డాన్సా? నేనా? చూసానులేండి ఇక్కడ ఉన్న అమ్మాయిలతో మీరు డాన్స్ చేయడం. అదిగో మంచి పాట కూడా స్టార్ట్ అయింది. రండి. వద్దు, డాన్స్ ఫ్లోర్ మీద వద్దు, నేను రాను. రండి. నేను రాను. అరే ఒరే ఒరే ఇప్పుడు కాదురా, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు కాదు చేయరా బాబు, నీకు దండ పెడతాను. ఒరే కథలో దండ పెట్టరా బాబు, నీకు దండ పెడతాను. అరే 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 వద్దురా. అరే సిగ్నల్ క్యాన్సిల్ రా. రే సిగ్నల్ క్యాన్సిల్ అయిపోయింది బాబు. రేయ్ అటు చూడరా, వాడేకెళ్ళరు అనుకుంటా. అవునరా, వాడి చేతిలో ఇంజక్షన్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే అన్నా. అదిగోరా మళ్ళీ వాడే నెత్తి మీద డ్రింక్ పోసి చూడండి ఎలా నవ్వుతున్నాడు. రేయ్ నిన్ను చంపేస్తాను రా, నీ సిటికి వెళ్ళి తీసేస్తాను. రేయ్ నువ్వు అయిపోయావురా. పదండ్రా పదండ్రా పట్టుకోలే. మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. ఏంట్రా నా మీద డ్రింక్ పోస్తావా? నాలుగడు పుచ్చుకడనా? ఎవడ్రా వాడు? మీకు ఇద్దరు డబ్బులు తీసుకొస్తుంటే ఆ డబ్బులు పెట్టి లాక్కుని పారిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ. డాడీ హ్యాపీ బర్త్డే డాడీ. ఏం డాడీ నీ బర్త్డే పార్టీకి నువ్వే లేట్ గా వస్తే ఎలా? నేను లేట్ గా రావడం ఏంటమ్మా, నేను ఎప్పుడో వచ్చానుగా. డాడీ ఎన్నో పెగ్గు? ఇది మొదటి పెగ్గేనమ్మా. డోంట్ లై డాడీ. ఓకే కేక్ కట్ చేసే టైం అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే నువ్వు వెళ్ళి ఆ పని చూడమ్మా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే డాక్టర్ గారు. హలో అమ్మా, నైస్ పార్టీ. థ్యాంక్ యూ. ఇవాళ డాడీకి ఇంజెక్షన్ చేశారా? ఇంకా లేదమ్మా, చేద్దాం. ఇంజెక్షన్ కూడా తెచ్చాను. ఎక్కడున్నాడు ఈయన? తొందరగా చేయండి, పొద్దు నుంచి బాగా తాగేస్తున్నారు. ఇప్పుడే చేసేస్తానమ్మా. ఎక్కడున్నాడు ఈ బర్త్డే బాయ్? మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. రే వాడు చెవులో సిగరెట్ పెట్టినా కూడా ఏమండు. 50 రూపాయలు పందాం. ఇదిగో నా 50. ఇదిగోరా.
థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రే ఇంజెక్షన్ రా. పదండి పదండి పదరా. హలో డాక్టర్. హలో సిఐడి సార్. మీకు ఇక్కడ ఏదైనా శవం వాసన వస్తుందా? శవం వాసన ఇది అయ్యుంటది సార్. నేను అడిగేది మసాలా శవం గురించి కదయా, మనిషి శవం గురించి. ఊరుకోండి సార్, పార్టీకి శవాలు ఎందుకు వస్తాయి సార్? నాన్సెన్స్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. రే నాకు ఆ గన్ను కావాలి. ఇది చిన్నపిల్లలు ఆడుకునే గన్ను కాదమ్మా, పెద్దవాళ్ళు ఆడుకునే గన్ను. వెళ్ళి ఆడుకోండి. రే మర్యాదగా గన్ను ఇస్తావా ఇవ్వా? రే మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. రేయ్, రేయ్, ఇస్తావా ఇవ్వా? ఇవ్వను రా, ఇది నా గన్ రా. రేయ్, కొట్టండి. జఫా నాకు. అరే జఫా. సార్ సార్ ఈ పార్టీలో పిల్లల కంటే పెద్దవాళ్ళే నయం సార్. ఏమైంది? మీకోసం గన్ను రెడీ చేస్తుంటే నన్ను కొట్టేసి గన్ను లాక్కెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సార్ కానీ మన ఇంజెక్షన్ మాత్రం కాపాడండి సార్. మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ చంపాలో చంపేస్తాను సార్. జఫా నువ్వు పెద్ద వేస్ట్ గాడు అని తెలిసిపోయింది. నువ్వు ఎలాగో నన్ను చంపలేవు కానీ నేనే చచ్చిపోయి ఏదో రూమ్ లో పడి ఉంటాను. నా డెడ్ బాడీ రైల్వే ట్రాక్ దగ్గర చేర్చు. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇంపాసిబుల్. డోంట్ టాక్. నా డెడ్ బాడీ ఎక్కడుందో ఏ రూమ్ లో ఉందో చూసుకుని అక్కడ చేర్చే. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, వస్తున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ. బ్లడీ జఫాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే సార్. ఇప్పుడు మీ ఇష్టం సార్, ఎంతైనా తాగొచ్చండి. సార్ సార్ జఫాస్. జఫాస్. వీడు రాజేంద్ర ప్రసాద్ అయితే మరి వాడేవాడు? వాడవడం మనకు అనవసరం. ముందు మనం వీడిని అర్జెంట్గా దాచాలి, లేదంటే మనకు డేంజర్. పార్టీ బాగా జరుగుతుంది కదా. వాసన ఏమైనా వస్తుందా? లేదే. సార్ 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 సార్
ఓ మై గాడ్ ఈస్ డెడ్. చచ్చిపోయి కూడా చాలా సేపు అయింది. రేయ్ ఫోన్ వీడి దగ్గర ఉందేంటి? మరి బాడీని ఎవరు తీసుకెళ్తారు? రేయ్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాను, ఈ మర్డర్లన్నీ ఎందుకు చేశారు? మీ వెనక ఎవరున్నారు? నిజం చెప్పండి. మీతో ఇలా కాదురా. ఏయ్, వదలండి నన్ను. రేయ్, రెండు ఫోటోలు తీసి వీళ్ళని తిహార్ జైలుకి పంపించు. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. రేయ్ వీడేంట్రా వచ్చే సంవత్సరం చూద్దాం అంటాడు. అంటే ఒక సంవత్సరం మొత్తం మన తిహార్లో ఉండాలా? ఒక సంవత్సరం మొత్తం నేను తిహార్లు ఉంటే అంజుకి వేరే ఎవరితో పెళ్లి అయిపోతుందిరా. నీ అప్ప అంజు అంటే అంజు వాళ్ళ ఫాదర్ చంపామని ఇక్కడ వేస్తే నువ్వేంటి అంజు అంటావు? రే వాళ్ళ ఫాదర్ మనం చంపలేదు కదరా. ఇది చూడరా. రే చూసా లింగరాజ్ గారు మొత్తం మీద అండర్వేర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. రేపేంట్రా టేక్ ఓవర్? రే నీ అంజు గురించి మాట్లాడుతుంటే నువ్వు అండర్వేర్ గురించి మాట్లాడతావేంట్రా? రే అంజు వాళ్ళ ఫాదర్ పోగానే తన కంపెనీని అమ్మేస్తుందంటే ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇప్పుడు ఏం చేద్దాంరా? అంజు నీకు దక్కాలంటే మనం అంజు వాళ్ళ కంపెనీని కాపాడాలి. ఎలారా? ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇలా గోడ దగ్గర నిలబడండి. మీకే అమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాన్? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీమా స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రై ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అటు కాదురా ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రై అటంట తిరుగు. గుడ్. రై నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీరా. స్టడీ అంటరా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రై లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీరా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే లుక్ అటు చూడు. రైట్ స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న చూడాలి. రే అటు చూడరా. స్టడీ ఇటు కాదు అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే రే నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే
డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారరా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రండి. రేయ్ సార్, నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? ఓ అరగంట అయింది సార్. అరగంట? రే నాని, ఒరే బుజ్జి, వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. సార్ సార్ ఇప్పుడే అందిన వార్త. నగరంలో సంచలనం సృష్టించిన అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ చైర్మన్ శ్రీ జి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితులైన తోటకూర కిషోర్ బాబు అలియాస్ నాని, కాటూరి రమేష్ చంద్ర అలియాస్ బుజ్జీలు ఈ రోజు సిఐడి కస్టడీ నుంచి చాలా తెలివిగా తప్పించుకుని పారిపోయారు. వీరిద్దరూ ఆయనని పాయిజన్ ఇంజెక్షన్ తో చంపినట్టుగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. తక్కువ సమయంలో సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న నాని, బుజ్జీలు మోసపూరితంగా కంపెనీలో జాయిన్ అయి తమ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనుకోవడంతో ఏకంగా ఎండీనే చంపేశారు. కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఏంట్రా న్యూస్ కంటే ఫాస్ట్ గా మీ ఇంటికి వచ్చాను, భయపడుతున్నావా? మీరు ఎలాగొచ్చారు నాకు అనవసరం. ముందు రేయ్, నువ్వు ఆ మైక్రోచిప్ గడు కలిసి అండర్వేర్ లో వేసే విదేశాల గురించి మాకు తెలిసిపోయిందిరా. పొటాటో చిప్పు. రేయ్, మా రాము గారిని జయలలిత ఏం చేయకుండా ఉండాలంటే నువ్వు మేము చెప్పించేయాలి. రే నా జయలలిత ఏం చేయకుండా దానికి ఏమైనా తక్కువ రాదు. టూ మంత్స్ కూడా కదా. ప్లీజ్ దాన్ని వదిలేండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. ఏంట్రా ఎలా వచ్చావు? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. డబ్బులా? ఇందుకే వాళ్ళరా నీకు డబ్బులు? నువ్వు చెప్పిన ఏదో పనులన్నీ చేసినందుకు, నీ కోసం లైఫ్ని జాబ్ని రిస్క్ చేశాను కాబట్టి. ఏంట్రా నువ్వు చేసిన రిస్క్? నేను చెప్పిన పనుల్లో ఒక్కటైనా కరెక్ట్గా చేసావా? Okay, I'll see you when I get back. Okay, bye. Take me to High Tech City. Yes, sir. Mr. Bates? Nani? Bujji. Oh. Please come in, Mr. Bates. Please. Please take your seat. This had better be good. You will love it. Trust me. Okay. Mr. Bates, you're about to witness the world's most advanced 7th generation voice recognition and talkback computer. 7th generation? I haven't even heard of a 5th generation computer yet. Where did this come from? We invented it. It's called Bujji Babu 007. Mr. Bates, why don't you tell him a nursery rhyme? Nursery rhyme? Like Johnny Johnny? Yes, like Johnny Johnny. Okay. Johnny Johnny? Yes, Papa. Eating sugar? No, Papa. Fantastic. That's amazing. What a wonderful piece of equipment. How did you guys do that? అంజు ఇక్కడ సైన్ చేయి. ఒక్క నిమిషం మేడం. ఎస్ మిస్టర్ గుమాంగో. సారీ మిస్టర్ బిరడే. మేడం, నేను ఇప్పుడే మన కంపెనీ లాయర్ దగ్గర నుంచి చూస్తున్నాను. చైర్మన్ గారు తన తదనంతరం విల్లులో తన ప్రసంగాన్ని ఈ బోర్డులో వినిపించాలని కోరారు. ఇప్పుడేంటే ఇదంతా? ముందు సంతకాలని తర్వాత పెట్టుకుని ఎదుకానా? మిస్టర్ గుమాంగో, మేడం, మా నాన్నగారి చివరి మాటల్ని వినాలనుంది. తప్పకుండా మేడం. నో ప్రాబ్లం మిస్టర్ బిరడే. అండర్వేర్ కోసం 5 ఏళ్ళు లాగాను. అది లేకుండా 5 నిమిషాలు ఉండలేనా? ప్లే చేయండి. మిస్టర్ అఫ్రిది. ఎస్ మిస్టర్ గోమాంగో. ప్లీజ్ ప్లే ద వీడియో. ఓకే మిస్టర్ గోమాంగో. ప్లీజ్ ప్లీజ్. రే ప్లే చేయి. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఎర్రినా కొడుకుల్లాగా 6 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన సూపర్ కంప్యూటర్ని బ్లాక్ చేయించింది నేను. దానికి ఎటువంటి బ్యాకప్ ఫైల్స్ లేకుండా మాయం చేసింది రాజేంద్ర ప్రసాద్ గారి సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడ దాచాడో కనుక్కుంది నేను. ఆ సీక్రెట్ ప్లేస్ కి వాడి బాడీ మీద కోడ్ ఉందన్న విషయం తెలుసుకుంది నేను. షేర్ మార్కెట్ లో మన కంపెనీ షేర్ వాల్యూ దారుణంగా పడిపోయేటట్టు మార్కెట్ ని మ్యానిపులేట్ చేసింది నేనే. వాడి ముందులో ఏం కలిపితే కోమాలో కలిపి నేను. అవసరమైతే వాడి ప్రాణాలు తీసే ప్లాన్. ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆశలు వేసాడో పుచ్చులు లెగిసిపోతాయి. అంజు మర్యాదగా సంతకం పెట్టు. సంతకం పెట్టు.
చెప్పొద్దురా. రేయ్, నేను చెప్పేస్తాను రా. మాట వినరా, చెప్పొద్దురా. నన్ను వదలరా. Please, రేయ్, నేను చెప్పేస్తాను రా. రేయ్, please, please, please. నన్ను వదలరా. బాగోదురా. రేయ్, నా మాట విను. చెప్పొద్దురా. నా మాట విను. చెప్పొద్దురా, please. Please, లేదురా, చెప్పొద్దురా. బాగోదు, నా మాట చెప్పేస్తాను రా. వినరా, నా మాట Stop వినరా. it. రాయ్ ఏంట్రా న్యూస్ ప్లీజ్ చెప్పొద్దురా. లేదురా చెప్పేస్తాను రా. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు. రేయ్ చెప్పొద్దురా, ప్లీజ్ రా. రేయ్ రేయ్ రేయ్. నువ్వు చెప్పరా. చెప్పేస్తాను రా. సరే చెప్పేయ్. ఏం లేదు సార్, పొద్దు నుంచి మీరు ఆఫీస్లో జిప్ వేసుకోకుండా తిరుగుతున్నారు. ఆ విషయం మీకు చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు సార్. అమ్మో నా జయలలిత. మిస్ సంజు ప్రసాద్, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు ఈ కంపెనీని నాకు అమ్మినా అమ్మకపోయినా నీ కంపెనీ పేరు మీద ఉన్న షేర్లన్నీ మార్కెట్లో ఎప్పుడో కొనేశాను. రేపటి నుంచి నీ ముందే ఈ బోర్డు రూమ్ లో ఓ బోర్డు మెంబర్ గా కూర్చుని నీకు నచ్చినా నచ్చకపోయినా హోస్టైలుగా ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాను. ఇంత డ్రామా అవసరమా చెప్పు? అందుకే ఆ కాగితం మీద నువ్వు సంతకం పెట్టి నేను మనసు పడ్డా పేరు నాకిచ్చేసేయ్. సారీ మిస్టర్ లింగరాజు, మీకు ఆ ఛాన్స్ లేదు. ఇవాళ బిల్ గేట్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తో మార్కెట్లో ఉన్న మీ కంపెనీ షేర్స్ మొత్తం కొనేసాం. అంతేకాదు మీ బ్యాంక్స్ తో మాట్లాడి మీ కంపెనీ అసెట్స్ మొత్తం మా కంట్రోల్లోకి తీసేసుకున్నాం. సారీ మిస్టర్ లింగరాజు, అండర్వేర్ ఇస్ నాట్ ఫర్ సేల్. మీరు మా కంపెనీ కొంటాం కాదు, మేమే మీ కంపెనీ కొంటున్నాం. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మీకు ఇవ్వాలో ఇవ్వకూడదో అర్థం కావట్లేదు సార్. ఇదిగోండి సార్, ఇది నాదే సార్, ఉతుక్కొని వాడుకోండి సార్. అంజు, ఇదిగో మీ కంపెనీ సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఇట్స్ ఆల్ యూర్స్. మిమ్మల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో మీ కంపెనీలో జాయిన్ అయ్యాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. జస్ట్ షట్ అప్. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిందే దొంగ పేరుతో. నువ్వు నాకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే. లేదంజు, అసలు ఈ క్రైమ్ ప్లాన్ చేసిందే నేను. వీడు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాడు. తీరా చెప్పేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది అంజు. రేయ్, నువ్వు వీడికి సాక్షివా? బోత్ ఆఫ్ యు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. మళ్ళీ నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు. అంజు, ఐఎమ్ సారీ అంజు. ఐ డిడ్ంట్ మీన్. అంజు, అంజు ప్లీజ్. అంజు, అంజు ప్లీజ్ ఆగు. అంజు, అంజు, ఐ రియల్లీ లవ్ యూ. బట్ ఇఫ్ యు లవ్ మీ బ్యాక్, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నీకు నేను కన్యాశుల్కం ఇస్తాను, నీతో ఎల్లరికం వస్తాను. నీ మెడలో తాళి కట్టగానే నీ ఫ్రెండ్స్ అందరితో రాఖీ కట్టించుకుంటాను. పొద్దున్నే నిద్ర లావగానే నేను నీ మొహమే చూస్తాను. నువ్వు నా మొహం చూడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు కారు ఎక్కేటప్పుడు ముందు నీకు డోర్ తీసి నువ్వు కూర్చున్న తర్వాత నేను కారు ఎక్కుతా. నీ కారుకి డ్రైవర్గానే కాదు, క్లీనర్గా కూడా ఉంటాను. నువ్వు వండే వంటలు ఎంత చండాలంగా ఉన్నా లొట్టలు వేసుకుంటూ తింటాను. నా ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా వండుతావని చెప్తాను. నువ్వు టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్ పెట్టమని ఫైట్ చేయను. రిమోట్ కంట్రోల్ కూడా నీకే ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్, నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకున్న చాక్లెట్లు నీకు తెలియకుండా తిన్ను. మీ నాన్నమ్మ పళ్ళు తెల్లబడాలని ప్రతి వారం డెంటిస్ట్ దగ్గరికి స్వయంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే గుమ్మం దగ్గర టీ కప్తో నిలబడతా. నీకు నిద్ర పట్టేదాకా కాలు పడతా. ఇంటికి కూరగాయలు తమ్మని మీ అమ్మగారు మార్కెట్ పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బుల్లో నీ కమిషన్ కొట్టను. నీకు ఎప్పుడైనా బాగా మూడొస్తే నాకు తలనొప్పిగా ఉందని, టైర్డ్గా ఉందని వంకలు పెట్టను. మనకు అమ్మాయి పుడితే మీ అమ్మ పేరు, అబ్బాయి పుడితే మీ నాన్న పేరే పెడదాం. అంతేగాని మా అమ్మ నాన్న పేరు పెట్టమని గొడవ చేయను. నీకోసం నేను ఏసీ కార్లు కొనలేను, 7 అంతస్తుల మేడ కట్టలేను, కానీ ప్రతిరోజు గులాబీ పువ్వు ఇచ్చి నిన్ను గట్టిగా కగులిచ్చుకుని ఐ లవ్ యూ చెప్పగలను. నాని, ఐ లవ్ యు. 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 నాని, ఐ లవ్ యూ. I love you. I really love you.
ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. అయిపోయాం సార్ మాకేం తెలియదు సార్. యాక్చువల్ మేము చేయలేదు సార్. అవును సార్. నాకు తెలుసయ్యా మీరు చేయలేదని. అమ్మా అంజు, మీ నాన్నని హత్య చేసింది ఎవరో తెలిసిందమ్మా. వాడి శవం ఇవాళే రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఎవరు అంకుల్ వాడు? జాన్ అబ్రహాం. వీడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ప్రపంచంలో ఉన్న చాలా మంది కోటేశ్వరులాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వాళ్ళని చంపించి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు కొట్టేస్తుంటాడు. మరి అంజు వాళ్ళ ఫాదర్ని వాడు చంపించుంటే వాడిని చంపింది ఎవరు? అసలు ఈ పార్టీలో హత్యలు చేసింది ఎవరు? మై నేమ్ ఇస్ జేమ్స్. డోంట్ ప్లే గేమ్స్. ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్. కాల్ లేనోడు కిల్లింగ్ ఎలా చేస్తావు? చూడు మిస్టర్, నేను కిల్లింగ్స్ చేసేది కాళ్ళతోనో చేతులతోనో కాదు, నా బ్రెయిన్తో. ఓకే, నువ్వు అర్జెంటుగా మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషుల్లో అయితేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. నువ్వు చంపాల్సింది మనిషిని, కానీ దీంతో చంపాలి. దీంతోనా? ఎస్, ఈ పాయిజన్ ఇంజెక్షన్ తోనే చంపాలి. ఓకే, చంపిన తర్వాత ఆ బాడీని ఊరు బయట ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఈ కార్డు మీద ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో వచ్చి బాడీ కలెక్ట్ చేసుకుంటారు, అంతేగా? ఎస్, అంతే. ఇంతకీ నేను చంపాల్సింది కూడా నిన్నేగా? ఎస్, బయట కనిపెట్టారే నన్నే. ఎరా, అసలు ఎలా కనపడుతున్నాను రా నేను మీ అందరికీ? ప్రతి వాడు రావటం, డబ్బు ఇవ్వటం, ఇంజెక్షన్ చూపించటం, నన్ను చంపు అంటాం. అసలు నేను కిల్లర్ గాడినా చిల్లర్ గాడిరా? బాగా డిసైడ్ అయ్యావుగా? ఎస్, నేను చంపాల్సింది నిన్నేగా? నన్నే.